కళ్యాణ్ ఒకప్పుడు ఎలా మాట్లాడాడో మనం చూసాం. మొన్న రీసెంట్గా కూడా ఏం మాట్లాడాడో వినండి. ఏమన్నా మనం ఏమైనా ఇంకా వాళ్ళ మీద యాక్షన్ కింద తీసుకుంటే రోడ్డు మీద పడి ఏడుస్తాడు, రోడ్డు మీద పడి పొరలాడతాడు, దొరులుతాడు. ఈ మాటలు వినండి ఫస్ట్, తర్వాత మనం మాట్లాడదాము. ఇది వైసీపీ నాయకులు ఎప్పుడన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పుల్ని కానీ, వాళ్ళు చేసిన అవినీతిని కానీ, వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని కానీ, లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ని కానీ, గుండా కమిటీలను చెప్పింది కానీ 2018లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం మాట్లాడితేనే ఆ బలం మనకి రాలేదు. కానీ మనం లేవనెత్తాం తెలుగుదేశం తాలూకు అవినీతిని, మనం లేవనెత్తింది. అలాగే ఈ రోజున వాళ్ళ మీద కేసులుంటే సంతోషంగా పూర్తి చేయండి. తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేశారో వాళ్ళు సంపూర్ణంగా శిక్షించండి. దాన్ని ఎవరిని మేము వెనకేసుకు రావట్లా. ఇది వైసీపీ నాయకులు ఈయన ఏం మాట్లాడుతున్నారో విన్నారుగా. ఇట్లా మాట్లాడా 2018లో ఇలా మాట్లాడాను. అప్పుడు ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడకూడదని ఆ రోజు దొంగ నాటకాలు ఆడి చంద్రబాబు నాయుడిని ఈయన ఎంత అవినీతి చేశాడు. లోకేష్ ఒక నియోజకవర్గానికి 1000 కోట్లు అవినీతి చేశాడు. మరి ఇప్పుడు జన్మభూమి కమిటీలు, ఇసుక అంతా ఈయనలే ఎత్తుంటే మరి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే, కేసులు పెడితే ఇప్పుడు అవన్నీ తప్పుడు కేసులు. ఇప్పుడు వాళ్ళంతా నిజాయితీ టీడీపీ, ఎందుకంటే ఇప్పుడు ఆ వాటాలు దాంట్లో నాకు కూడా భాగం ఉందని చంద్రబాబు నాయుడు చెప్పేసరికి ఈయనకు కూడా భాగం ఉందని ఇప్పుడు రోడ్డు మీద పడి దొరులుతున్నాడు వాళ్ళ కోసం. చూశారుగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోడ్డు మీద ఎలా పొరలాడో ఏదో పెద్ద ఈయనే మాట్లాడాడు. ఈయన ఊసరవిల్లి చంద్రబాబు నాయుడు జతబట్టి ఈయన మొత్తాన్ని పోగొట్టేసుకున్నాడు. ఈయనకుండే మంచి పేరంతా పోగొట్టేసుకుని ఊసరవిల్లి లెక్కన తయారైపోయాడు పవన్ కళ్యాణ్ కూడా. ఎంత వరిష్ఠగా తయారైపోయాడంటే అంత వరిష్ఠగా తయారైపోయాడు పవన్ కళ్యాణ్.